తెలుసుకున్నాము. ఋషులు తపస్సు చేయడానికి సురక్షితమైన స్థలాన్ని కనుగొనడానికి విష్ణువు తన దివ్య చక్రాన్ని విడుదల చేసినప్పుడు ఈ ప్రదేశం సృష్టించబడిందని చెప్తారు. సారణ్యం 88,000 మంది ఋషులకు నిలయం. మహాభారత యుద్ధం అనంతరం కలియుగ ఆరంభ సమయంలో సౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని యజ్ఞ నిర్వహణ కోసం చూపించమని త్రిమూర్తులను ప్రార్థించగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టి అది ఏ దిశగా వెళ్తుందో అటుగా మహాములను అనుసరించమనగా సుదర్శన చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశమే చాలా పవిత్రమైనదని, యాగం చేయడానికి అర్హత కలిగినదని చెప్తారు. సుదర్శన చక్రం నైమిసారణ్యంలో పడి విరిగిన ప్రదేశంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది. ఈ విధంగా జరగడంతో మునులు ఆ ఆదిపరాశక్తిని పూజింపగా ఆదిపరాశక్తి జల ఉధృతిని ఆపివేస్తుంది. కాలక్రమంలో ఆ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొందింది. లింగధారిణి శక్తి రూపంలో లలితాదేవి ఆలయంగా పేరుగాంచింది. ఆదిశంకరులు ఇక్కడి లలితాదేవిని దర్శించి